నమస్తే అండి. నా పేరు శివజ్యోతి. నాది జ్యోతి టెక్స్ ఛానల్ అండి. అందరికీ ఆ కృష్ణయ్య ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ముందుగా మా గురుగారైన శ్రీ పరాయితు నారాయణాచారి గారి పాదపద్మములకు నమస్కారములండి. ఈరోజు మా గురుగారు కావలి వెళ్ళినప్పుడు తీసిన వీడియోలు అవన్నీ మీకు పెడుతున్నానండి. పురందాస్ కీర్తనలు, నృత్యాలు అవన్నీ వీడియో చేసి పంపించారండి. అవి మీరు కూడా చూస్తారని పెడుతున్నానండి. మా గురుగారు కావలి వెళ్ళినప్పుడు అక్కడ 4 భజన మండలు కలిపి గురుగారికి స్వాగతం అద్భుతంగా పలికారండి. ఆ స్వాగతం పలుకుతూ పిల్ల చిన్నారులతోటి నృత్యం చేసి చాలా అలరించారండి. ఆ చిన్నపిల్లలు కూడా ఎంత అద్భుతంగా హరి శ్రీనివాసతోటి గురుగారి పాదాభివందనాలు చెప్పారు చూడండి. ఆ చిన్నారులు కూడా హరే శ్రీనివాస భజన నేర్చుకోవడం చాలా అద్భుతం కదండి. పిల్లలు ఎంత అద్భుతంగా నృత్యం చేశారు. నా చిన్నారులందరికీ కృష్ణయ్య ఆశీస్సులండి. మా గురువుగారి ఆశీస్సులు కూడా ఉంటాయండి. మా గురువుగారు ఎక్కడికి వెళ్ళినా చూడండి, భజన మండలి సభ్యులందరూ ఎంత అద్భుతంగా యూనిఫామ్తో వచ్చి పసుపు చీరలతోటి గురువుగారికి ఘనంగా స్వాగతం పలికి ఆ గురువుగారి దగ్గర కూర్చుని కీర్తనలు పాడి వాళ్ళు కూడా గురువుగారి కీర్తనలు వింటూ వాళ్ళు కూడా కీర్తనలు పాడి నృత్యాలు పిల్లలతోటి చక్కగా అద్భుతంగా చేయించారండి. చాలా బాగుందండి. ఆ వీడియో మీరు కూడా చూస్తారని పెట్టానండి. అసలు నిరంతరం గురువుగారు ఒక్క నిమిషం కూడా ఖాళీగా ఉండరండి. ఏదో ఒక ఊరు వెళ్ళి ప్రతి భజన మండలిని అలా కలుసుకుని ఉంటారండి. ఆయన ఈ వయసులో కూడా అలా తిరుగుతున్నారంటే చాలా కృష్ణయ్య అనుగ్రహం అండి. మనం ఒక్క రోజున ప్రయాణం చేస్తేనే చాలా అలసిపోతాం. గురువుగారు అలా కాదు. మా మొగల్తూరు వచ్చినప్పుడు మాకు అదే చెప్పారండి. నేను ఇంట్లో కూర్చుని రెస్ట్ తీసుకోవచ్చమ్మా, కానీ అలా రెస్ట్ తీసుకుంటే నాకు ఏం మార్కులు పడవు. కృష్ణయ్య దగ్గర మార్కులు పడాలంటే నేను నిరంతరం హరినామ సంకీర్తన చేయాలి, హరినామ సంకీర్తన చేయించాలి. అందుకనే నేను ఇలా తిరుగుతున్నానమ్మా. మీకోసమే, మీ అందరి కోసమే నేను వస్తున్నానమ్మా. నాకు కూడా ఉపయోగం ఉండాలని, నాకు కూడా కృష్ణయ్య ఆశీస్సులు ఉండి నాకు కూడా మార్కులు పడాలని నేను ఇలా చేస్తానమ్మా. మీరు కూడా టీవీ చూస్తూ సీరియల్ చూస్తూ అలా కాలక్షేపం చేయకుండా ఇలా హరినామ భజన చేయండి అని చెప్పారండి. అదే చెప్తున్నాను నేను మీకు కూడా. కనీసం ఒక్క 5 నిమిషాలైనా ఈ కీర్తనలు వినండి. ఎంతో అద్భుతంగా ఉంటాయండి పురందాస్ కీర్తనలు. అసలు ఆ కీర్తనలు ఒక్కసారి మనం ఆ కీర్తనలోకి వెళ్ళామంటే మళ్ళీ మనని 24 గంటలు ఏదో లోకంలో తీసుకెళ్ళి ఆ హరిభజన చేయిస్తూ ఉంటాడండి. చాలా అద్భుతంగా ఉంటుంది. మన జీవితం ఎన్నో ఒడుగుదుడుకులతో ఉంటుంది కదండి. అలా హరినామ సంకీర్తన చేయండి. ఒక్క 5 నిమిషాలు, మీరు 10 నిమిషాలు కేటాయిస్తే సరిపోతుందండి. మీరు ప్రతిరోజు చేసుకునే పనుల్లోనే ఒక్క 5 నిమిషాలు హరికి కేటాయించి ఆ భజన చేయండి. అందులో అద్భుతం అనుభవించండి మీరును. చాలా బాగుంటుందండి ఆ కీర్తనలు. ఆ లోకం మనం అసలు అది అనుభవించిన వాళ్ళకే తెలుస్తుందండి. అందుకని మీకు కూడా నేను వీడియోలు చేసి పెడుతున్నానండి. ప్రతి ఒక్కరు చూస్తారని ఆశిస్తున్నాను. హరే శ్రీనివాస. చాలా బాగున్నారా?
అందుಗೆ ಕರುಗೆನು ಕಾಯನ ಮುಂದೆ ಬಂದು ನಿಂತಿದ್ದಳಲ್ಲಿಗೆ ಏನ ಹೇಳಲಿ ತಂಗಿ ತಿಮ್ಮಯ್ಯನ ಪಾದವನ್ನು ಕಂಡೆ ಏನ ಹೇಳಲಿ ತಂಗಿ ತಿಮ್ಮಯ್ಯನ ಪಾದವನ್ನು ಕಂಡೆ ತಿಮ್ಮಯ್ಯನ ಪಾದವನ್ನು ಕಂಡೆ ಏನ ಹೇಳಲಿ ತಂಗಿ ತಿಮ್ಮಯ್ಯನ ಪಾದವನ್ನು ಕಂಡೆ ಏನ ಹೇಳಲಿ ತಂಗಿ ತಿಮ್ಮಯ್ಯನ ಪಾದವನ್ನು ಕಂಡೆ ತಿಮ್ಮಯ್ಯನ ಪಾದವನ್ನು ಕಂಡೆ ನವರತ್ನ ಕೆತ್ತಿಸಿದ ಸ್ವಾಮಿಯನ್ನ ಹೃದಯ ಮಂಟಪ ನವರತ್ನ ಕೆತ್ತಿಸಿದ ಸ್ವಾಮಿಯನ್ನ ಹೃದಯ ಮಂಟಪದಲ್ಲಿ ಸರ್ವಾಭರಣದಿಂದ ಪುರದರ ವಿಠಲನ ಕೂಡಿದೆ ಸರ್ವಾಭರಣದಿಂದ ಪುರದರ ವಿಠಲನ ಕೂಡಿದೆ ಏನ ಹೇಳಲಿ ತಂಗಿ ತಿಮ್ಮಯ್ಯನ ಪಾದವನ್ನು ಕಂಡೆ ಕನಸು ಕಂಡೆ ಮನದಲ್ಲಿ ಕಳವಳಗೊಂಡೆ ಕನಸು ಕಂಡೆ ಮನದಲ್ಲಿ ಕಳವಳಗೊಂಡೆ ಏನ ಹೇಳಲಿ ತಂಗಿ ತಿಮ್ಮಯ್ಯನ ಪಾದವನ್ನು ಕಂಡೆ ಹರಿತವರನು ಕಾಣೆ ಕೃಷ್ಣನಿಂದ ಹರಿತವರನು ಕಾಣೆ ತಂದೆ ಪಂಡಿತಾಲನು ಬಿಡಿಲಿಯಂತೆ ಪಂಡಿತಾಲನು ಬಿಡಿಲಿಯಂತೆ ಹತ್ತು ಬಂಡಿರಾಯಗೆ ಸುತಮೀನಾದೆಯಂತೆ ಹತ್ತು ಬಂಡುರಾಯಗೆ ಸುಧನಿಯ ಬಂಡಿಯ ಸೂರನ ಕೊಂದೆಯಂತೆ ಬಂಡಿಯ ಸುರನ ಕೊಂಡೆಯಂತೆ ಬಂಡಿ ನಡಿಗಿ ನರನ ಸಲಹಿದೆಯಂತೆ ಹರಿತವರನು ಕಾಣೆ ಕೃಷ್ಣ ನಿನ್ನ ಹರಿತವರನು ಕಾಣೆ ತಂದೆ ತಂದೆಗೆ ತಂದೆಯಂತೆ ತಂದೆ ತಂದೆಗೆ ತಂದೆಯಂತೆ ತಂದೆ ನಿನಗೆ ತಾಯಿ ತಂದೆಗಳಂತೆ ತಂದೆ ವಿಪ್ರಜನ ನೀನಂತೆ ತಂದೆ ವಿಪ್ರಜನ ನೀನಂತೆ ತಂದೆಲು ಪಾದನ ಸುರಗಿಸನಂತೆ ಸ್ವಾಮಿ ತಂದೆರು ಪಾಲನ ಸುಧನಿಯಂತೆ ಹರಿತವರನು ಕಾಣೆ ಕೃಷ್ಣ ನಿನ್ನ ಹರಿತವರನು ಕಾಣೆ ಸಿಂಧೂರಾದ್ವಯ ವರದಾನಂತೆ ಸಿಂಧೂರಾದ್ವಯ ವರದಾನಂತೆ ಸಿಂಧೂರ ವದನವು ನಿನಗೆ ಉದಂತೆ
ಮಧ್ಯ ಸಿಂಧೂರವದನಪು ಸಿಂಧು ಮಂದಿರ ನೀನಂತೆ ಸಿಂಧು ಮಂದಿರ ನೀನಂತೆ ಶ್ಯಾಮ ಸುಂದರ ವಿಠಲ ನಿನಗೆ ಭಕ್ತರ ಚಿಂತೆ ಶ್ಯಾಮ ಸುಂದರ ವಿಠಲ ಭಕ್ತರ ಹರಿತವರನು ಕಾಣೆ ಕೃಷ್ಣ ಹರಿತವರನು ಕಾಣೆ ಅದು ಇದೆ ಪಾಡ